సమాజంలో అసమానతలను రుగ్మతలను తన పద్యాలతో చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి మహాకవి యోగి వేమన అని యోగి వేమన రెడ్డి సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. అనంతపురం నగరంలో యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగి వేమన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న వేమన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్డి సంఘం తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి వేమన గురించి ప్రతి ఒక్కరూ మననం చేసుకున్నారు. యోగి వేమన రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో తమ సంఘంగా ఏర్పడి టవర్ క్లాక్ సమీపంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అయితే రోడ్డు విస్తరణలో దీన్ని తొలగిస్తే తిరిగి ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. యోగి వేమన రెడ్డి సంఘాన్ని ప్రజాసేవ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే తమ సంఘం తరఫున ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో తన పద్యాలతో ఎంతో చైతన్యం తెచ్చి మొదటి కవిగా గుర్తింపు ఉన్న యోగి వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఈ ప్రకటన చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. యోగి వేమన రెడ్డి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డిగా మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు జనవరి 19, 2025 యోగి వేమన గారి జయంతిని అనంతపూర్ నడిబొడ్డున ఎన్టీఆర్ సర్కిల్లో యోగి వేమన గారి విగ్రహం ముందర జయంతి కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతినిధులందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యోగి వేమన రెడ్డి సేవా సంఘం ఏర్పాటు చేయడం 2017లో ఏర్పాటు చేశాం. తర్వాతి కాలంలో టవర్ క్లాక్ దగ్గర కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ కాంస్య విగ్రహాన్ని మరి ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యోగి వేమన గారి ఆశయం మేరకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి బీదవానికి కూడా ఈ సంఘము సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా మా మనవి ఏమంటే ఈ సంఘానికి సంబంధించినంత వరకు తమరి చేయూత కృషి ఉంటే ఈ సంఘం తరఫున ప్రజలకు మేలు చేసే విధంగా ఈ సంఘం ఉంటుందని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలుపుకుంటాం. అన్ని సంఘాలకు సంబంధించినంత వరకు కూడా మరి వాల్మీకి సంఘానికి సంబంధించి కానీ మిగతా సంఘాలకు సంబంధించి కానీ ప్రభుత్వ లాంఛనాలతో వ్యవహారాలు జరుగుతున్నాయి. కానీ ఈ యోగి వేమన గారిది కూడా ప్రకటించారు, కానీ ప్రకటించినటువంటి కార్యక్రమము ప్రభుత్వం చేపట్టలేదన్నటువంటి బాధ మాకుంది. వారు ఎక్కడ చేసినా కూడా తూతూ మంత్రంగా ఎక్కడో చేస్తున్నారు. అట్లా కాకుండా విస్తృతంగా ప్రచారం చేసి యోగి వేమన గారి జయంతిని అధికారికంగా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మా డిమాండ్ పెడుతున్నాం. యోగి వేమన రెడ్డి సేవా సంఘము తరఫున కళ్యాణ మండపం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అందరి సహాయ సహకారాలు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. వానకి తడవడి వారు ఉండరు, ఒక్క యోగి వేమన పద్యము రానివారు ఉండరు అనేది ఒక లోకోక్తి. అంతటి మహాకవి, విశ్వకవిగా గుర్తింపబడేటువంటి యోగి వేమన జయంతిని ఇక్కడ అనంతపురం నగరంలో యోగి వేమన రెడ్డి సేవా సంఘం తరఫున మేము ఈరోజు జరుపుకుంటున్నాము. వేమన గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. భారతదేశ తొలి సంస్కర్తగా ఆయన ఎన్నో విప్లవ జాలంతోనే ఆ కాలంలోనే ప్రజలను మేల్కొల్పే విధంగా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని పాలద్రోలే విధంగా తన పద్యాలతో మనకి ఆలోపింపజేసే విధంగా చేశారు. ఆయన యొక్క పద్యాలని ఆంగ్లేయుడైనటువంటి సిపి బ్రౌన్ గారు వెలుగులోకి తీసుకురావడం 18వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో ప్రపంచంలో ప్రభావితమైనటువంటి కవులలో ఇంగ్లాండ్లో జరిగినటువంటి సమ్మేళనంలో యోగి వేమన గారికి మొదటి స్థానం లభించడము మన తెలుగువారు, మన భారతదేశం అంతా గర్వించదగ్గ విషయము. అలాంటి యోగి వేమన గారిని మనం విస్మరిస్తున్నామనేటువంటి అభిప్రాయం కూడా వస్తూ ఉంది. ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనము స్మరించుకోవడం, ప్రతి సంవత్సరం వారి జయంతిని ఘనంగా చేయాలనే తలంపుతో
ఒక సంఘాన్ని స్థాపించడము, ఆ యొక్క సంఘం ద్వారా వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడము, దాని ద్వారా వారు ఏదైతే కోరుకున్నారో ప్రజల్లో ఉన్నటువంటి అన్ని రుగ్మతలను పారదోలే విధంగా తన పద్యాలను చేశారో వాటిని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క చేయడం యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ యోగి వేమన జయంతిని జరుపుకుంటున్నాం.